హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం డిసెంబర్ 28 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ క్విజ్ అనేది చూద్దామండి. ఈరోజు మన ఫస్ట్ క్వశ్చన్ చూడండి. వ్యవసాయ ఉత్పత్తిదారుల సంఘం ఎఫ్పిఓకి సంబంధించి క్రింది స్టేట్మెంట్లను పరిగణించండి. ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ అనేది ఈరోజు మనకి లీడ్ ఆర్టికల్లో మెన్షన్ చేయడం జరిగింది. వ్యవసాయానికి సంబంధించిన లీడ్ ఆర్టికల్ మనకి ఈరోజు రావడం జరిగిందండి. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేశాము. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. ఇది రైతులు, పాల ఉత్పత్తిదారులు, మత్స్యకారులు మొదలైన ప్రాథమిక ఉత్పత్తిదారులచే స్థాపించబడే చట్టపరమైన సంస్థ. స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్ అండి. ఈ ఫార్మ్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ అనేవి ఎవరైతే ప్రాథమిక ఉత్పత్తిదారులు ఉంటారో, అంటే రైతులు కావచ్చు అండ్ మత్స్యకారులు, పాల ఉత్పత్తిదారులు, వీళ్ళందరూ కలిసి ఏర్పాటు చేసుకునే ఒక ఆర్గనైజేషన్గా చెప్పుకోవచ్చు. సెకండ్ స్టేట్మెంట్ చూడండి. దీనిని కంపెనీల చట్టం 2013 ప్రకారం కంపెనీగా నమోదు చేసుకోవచ్చు. యాక్చువల్గా ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ని కంపెనీల చట్టం 2013 ప్రకారం కంపెనీగా నమోదు చేసుకోవచ్చు. ఈ కంపెనీ మేనేజ్డ్ అండ్ లెవరేజ్డ్ బై ఫార్మర్స్. అలానే కోఆపరేటివ్స్ యాక్ట్ ప్రకారం కోఆపరేటివ్ సొసైటీగా కూడా నమోదు చేసుకోవచ్చు, లేదా సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం సొసైటీగా కూడా నమోదు చేసుకోవచ్చు. ఇలా 3 విధాలుగా కూడా ఈ ఫార్మ్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ని నమోదు చేసుకోవచ్చు. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ అనేది కూడా కరెక్ట్ ఇక్కడ మనకి. థర్డ్ వన్ చూడండి. ఎఫ్పిఓల సృష్టికి జాతీయ స్థాయిలో నాబార్డ్ నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది. సో యాక్చువల్గా ఈ స్టేట్మెంట్ రాంగ్ అండి. నాబార్డ్ అనేది కేవలం ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కోసం మాత్రమే ఉపయోగపడుతుంది. ఈ ఎఫ్పిఓల సృష్టికి స్మాల్ ఫార్మర్స్ అగ్రి బిజినెస్ కన్సార్టియం అనే ఫెడరేషన్ను సహాయపడుతుంది. అది నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది. కేవలం ఫైనాన్షియల్ అసిస్టెన్స్కి మాత్రమే నాబార్డ్ అనేది సహాయపడుతుంది. కాబట్టి థర్డ్ స్టేట్మెంట్ అనేది రాంగ్. మనకి ఇక్కడ స్టేట్మెంట్స్ కరెక్ట్ స్టేట్మెంట్స్ గురించి అడిగాడు కాబట్టి 1 and 2 ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. ఈ ఎఫ్పిఓల ఏర్పాటు వలన ఉపయోగం ఏంటండి? ఈ ఎఫ్పిఓల వలన రైతులు ఒక కలెక్టివ్ డిమాండ్ని లేదా వాళ్ళ వాయిస్ని వినిపించడానికి అవకాశం ఏర్పడుతుంది. అండ్ వాళ్ళ బార్గెనింగ్ పవర్ పెరుగుతుంది. అంటే వాళ్ళు ఇంత ధరకి మేము అమ్మాలనుకుంటున్నామని రైతులందరూ ఒక కంపెనీగా ఏర్పాటు చేసుకుని వాళ్ళు ఒక డిమాండ్ డ్రివెన్ మీద వాళ్ళు వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ బార్గెనింగ్ పవర్ అనేది పెరుగుతుంది. మన సెకండ్ క్వశ్చన్ చూడండి. పార్కర్ సోలార్ ప్రోబ్కి సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. సో పార్కర్ సోలార్ ప్రోబ్ అనేది నాసా ప్రయోగించిన ఒక వ్యోమనౌక. ఇది ఈరోజు న్యూస్లో రావడం జరిగిందండి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. ఇది సూర్యుని బాహ్య వాతావరణం లేదా కరోనాకి ప్రయాణించిన మొదటి అంతరిక్ష నౌక. సో యాక్చువల్లీ కరెక్ట్ అండి. ఫస్ట్ టైం మనకి కరోనాకి అతి దగ్గరగా వెళ్ళి సూర్యుని బాహ్య వాతావరణంలోకి వెళ్ళిన మొదటి నౌకగా మనము ఈ పార్కర్ సోలార్ ప్రోబ్ని చెప్పుకోవచ్చు. దీనిని 2018లో నాసా లాంచ్ చేయడం జరిగింది. రీసెంట్గా డిసెంబర్ 24వ తేదీన సూర్యునికి అతి చేరువుగా, అంటే సుమారు 61 లక్షల కిలోమీటర్ల చేరువుగా ఇది ప్రయాణించింది. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అండి. సెకండ్ వన్ చూడండి. ఇది అంతరిక్షం నుండి వీనస్, అంటే మనకి శుక్రగ్రహం, వీనస్ యొక్క ఉపరితలం దృగ్గోచర కాంతి చిత్రాలను మొదటిసారి తీసింది. యాక్చువల్గా ఇది స్టేట్మెంట్ చూస్తే ఇది రాంగ్ అనిపిస్తుంది. ఎందుకు? పార్కర్ సోలార్ ప్రోబ్కి అండ్ వీనస్కి సంబంధం ఏముంటుంది అని. బట్ ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అండి. ఫస్ట్ టైం విజిబుల్ లైట్లో, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే దృగ్గోచర కాంతి చిత్రాలు, అంటే విజిబుల్ లైట్లో ఇమేజెస్ని తీసిన మొదటి వ్యోమనౌకగా దీనిని చెప్పుకోవచ్చు. 1970sలోనే మనకి వీనస్ యొక్క ఇమేజెస్ వచ్చినాయి. కాకపోతే ఇవి అల్ట్రా వైలెట్ రేస్లో కావచ్చు, సో ఇట్లాగా అదర్ స్పెక్ట్రంలో వచ్చినాయి. కానీ దృగ్గోచర కాంతి చిత్రాలు విజిబుల్ లైట్లో మాత్రం ఫస్ట్ టైం ఈ సోలార్ ప్రోబ్, పార్కర్ సోలార్ ప్రోబ్ తీయడం జరిగింది. కాబట్టి స్టేట్మెంట్ సెకండ్ అనేది కూడా కరెక్ట్ అండి. థర్డ్ వన్ చూడండి. సౌరగాలి మరియు సౌర కరోనాను వేడి చేసే మరియు వేగవంతం చేసే శక్తి ప్రవాహాన్ని, అంటే ఫ్లో ఆఫ్ ఎనర్జీని గుర్తించడం దీని లక్ష్యం. ఇది కూడా కరెక్ట్ అండి. మనకి యాక్చువల్గా సన్ సర్ఫేస్కి సన్ కరోనాకి ఎనర్జీ, ఎస్పెషల్లీ టెంపరేచర్ అనేది చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ముఖ్యంగా సన్ కరోనాలో 4 లక్షల డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. అదే సర్ఫేస్ అయితే కేవలం 6000 డిగ్రీ సెల్సియస్ వరకునే ఉంటుంది. సో ఈ ఎనర్జీ ఫ్లో ఎందుకు ఇంత డిఫరెన్స్ ఉంది, ఈ టెంపరేచర్ డిఫరెన్సెస్ ఏంటి అనేది ఇక్కడ తెలుసుకోవడం కోసం ఈ ప్రోబ్ని లాంచ్ చేయడం జరిగింది. సో అన్ని స్టేట్మెంట్లు మనకి ఇక్కడ కరెక్ట్ కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి? D 1, 2 and 3 ఆర్ కరెక్ట్. థర్డ్ క్వశ్చన్ చూడండి. భారత ఆర్థిక వ్యవస్థలో రూపాయి విలువ క్షీణత ప్రభావం క్రింది వాటిలో ఏది?
సో అంటే ఇంపాక్ట్స్ ఆఫ్ ద డిప్రిషియేషన్ ఆఫ్ రూపీ గురించి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగిందండి. ఈరోజు ఆల్ టైమ్ లో అనేది టచ్ చేసినట్టు మనకి న్యూస్ పేపర్లో రావడం జరిగింది. సో ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేయడం జరిగిందండి. ఇక్కడ స్టేట్మెంట్స్ చూడండి. ఫస్ట్ వన్, ద్రవ్యోల్బణం పెరుగుదల అంటే ఈ రూపాయి క్షీణత వలన ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది అనేది స్టేట్మెంట్ 1 అండి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. తక్కువ దిగుమతి ఖర్చు అంటే ఇంపోర్ట్స్ అనేవి తక్కువకే లభిస్తాయి అనేది సెకండ్ వన్. అండ్ థర్డ్ వన్ చూడండి, ప్రపంచ మార్కెట్లో భారతీయ వస్తువులకు పోటీతత్వం తగ్గడం. సో నెక్స్ట్, ఖరీదైన రుణ సేవలు. ఇందులో ఏది కరెక్ట్ అవుతుందండి మనకి? 1 by 1 చూద్దాం. అగైన్ సేమ్ ఎగ్జాంపుల్, నేను ప్రతిసారి చెప్పే ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకుంటున్నాను. $1 ఇప్పటి వరకు 80 రూపీస్ ఉందని అనుకుందాం మనము. ఇప్పుడు $1 క్షీణించి అంటే రూపాయి క్షీణించి $1 100 రూపీస్ అయింది మనకి. సో డిమాండ్ దేనికి ఎక్కువ ఉన్నట్టు? మనకి డాలర్కి ఎక్కువ డిమాండ్ ఉంది, రూపాయి యొక్క డిమాండ్ పడిపోతూ ఉంది. కాబట్టి $1కి 100 రూపాయలు వస్తున్నాయి మనకి ఇప్పుడు. ఇక్కడ సెకండ్ వన్ చూడండి, తక్కువ దిగుమతి ఖర్చు అంటే లోయర్ ఇంపోర్ట్ కాస్ట్ అనేది మనకి ఏ విధంగా ఉంటుంది? ఓకే, మనము జనరల్గా ఇంపోర్ట్స్ చేసుకున్నప్పుడు 80 రూపాయలు $1 అయినప్పుడు జనరల్గా ఒక $10 వస్తువు తీసుకోండి. $10 వస్తువు ఎంత అవుతుంది మనకి? 800 రూపాయలు అవుతుంది. కానీ అదే $10 వస్తువు రూపాయి క్షీణించి 100 రూపాయలు అయినప్పుడు మనకి ఎంత ఖర్చు అవుతుంది? 1000 రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే దిగుమతి ఖర్చు అనేది తగ్గిందండి, పెరిగిందా? ఇది పెరుగుదల అనేది కనిపిస్తుంది. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ రాంగ్. ఇక్కడ మీరు డైరెక్ట్గా ఎలిమినేషన్ టెక్నిక్ వెళ్ళిపోండి. 2 ఎక్కడ ఉంటే అది రాంగ్. ఆన్సర్ ఏమవుతుంది? డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. జనరల్గా కావాలని ఇలా ఫ్రేమ్ చేయడం జరిగింది, ఎలిమినేషన్ టెక్నిక్స్ కూడా నేర్చుకోవాలనే ఉద్దేశంతో. బట్ ఎగ్జామ్లో ప్రతిసారి ఇలాగే వస్తుందని మనం చెప్పలేమండి. బట్ ఎలిమినేషన్ టెక్నిక్స్ని ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండండి, సో దట్ మనకి టైం అనేది కన్జ్యూమ్ అవ్వకుండా సేవ్ అవుతుంది. అండ్ ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, ద్రవ్యోల్బణం పెరుగుదల. యాక్చువల్గా ద్రవ్యోల్బణం అనేది పెరుగుతుందండి. ఎట్లాగా? మనము డాలర్ల రూపంలో ఏదైతే రూపీ డిప్రిషియేషన్ జరిగిందో ఈ ఫ్యూయల్ ఇంపోర్ట్స్ అనేవి దాని మీద తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఎప్పుడైతే ఫ్యూయల్ ఇంపోర్ట్స్ అనేవి పెరిగినాయో కాస్ట్, ఆటోమేటిక్గా ప్రతి వస్తువు మీద కూడా దాని యొక్క ధర అనేది రిఫ్లెక్ట్ అవుతుందండి, అంటే పెరుగుదల కనిపిస్తుంది. కాబట్టి ద్రవ్యోల్బణం పెరుగుతుంది. అలానే దిగుమతులు కూడా తగ్గిపోతూ ఉండడం కారణంగా వస్తు సేవల కాస్ట్ అనేది పెరుగుతుంది. ఈ విధంగా అన్ని కారణాలు ఈ ద్రవ్యోల్బణం పెరుగుదలకు రీజన్ అవుతాయి. కాబట్టి ఫస్ట్ వన్ ఆల్సో కరెక్ట్. ఇక్కడ థర్డ్ వన్ రాంగ్ మనకి. ఎందుకు? ప్రపంచ మార్కెట్లో భారతీయ వస్తువులకు పోటీతత్వం తగ్గడం. పోటీతత్వం పెరుగుతుంది. ఎలాగా? సేమ్ ఎగ్జాంపుల్, మనకి $1 80 రూపీస్ ఉన్నప్పుడు 800 రూపాయలు ఉన్న ఒక వస్తువుని కొనాలంటే ఎన్ని డాలర్లు చెల్లించాలి? $10 చెల్లించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు $1 100 రూపీస్ అయినప్పుడు $8 చెల్లిస్తే సరిపోతుంది. అంటే అదే వస్తువుని తక్కువ డాలర్లు ఇచ్చి కొనుక్కోవచ్చు. కాబట్టి డిమాండ్ అనేది పెరుగుతుంది, పోటీతత్వం అనేది పెరుగుతుంది. కాబట్టి కాంపిటేటివ్నెస్, పోటీతత్వం అనేది పెరుగుతుంది ఇక్కడ. కాబట్టి థర్డ్ స్టేట్మెంట్ రాంగ్. ఫోర్త్ వన్ చూడండి, ఖరీదైన రుణ సేవలు, డెట్ సర్వీసింగ్. సో ఆబ్వియస్లీ మనకి $1 100 రూపాయలు అయినప్పుడు డాలర్ల రూపంలో మనము అప్పు తీసుకుంటాము, అది ఇంకా ఎక్కువ రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి ఖరీదైన రుణ సేవలు అనేవి కూడా కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ 1 and 4 ఆర్ కరెక్ట్, 2 and 3 ఆర్ రాంగ్. ఆన్సర్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మన నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్రింది వాటిలో ఏది రూపాయి క్షీణతకు దారి తీస్తుంది? సో డిప్రిషియేషన్ ఆఫ్ రూపీ గురించి అగైన్ క్వశ్చన్ అడగడం జరిగింది. ఇది యూపీఎస్సీ క్వశ్చన్ అండి, ప్రీవియస్ ఇయర్ యూపీఎస్సీ క్వశ్చన్. దీనిని డైరెక్ట్గా పిక్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ స్టేట్మెంట్స్ చూడండి, యుఎస్లో పెరుగుతున్న వడ్డీ రేట్లు అండ్ ఎఫ్పిఐ ఇన్ఫ్లోస్ అంటే ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్, అలానే అధిక దిగుమతి తీవ్రత, ఈ మూడిటిలో ఏది రూపాయి క్షీణతకు దారితీస్తుంది? 1 by 1 ఒకటి చూద్దామండి. యూఎస్లో వడ్డీ రేట్లు పెరిగినప్పుడు ఏం జరుగుతుందండి? ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఎక్కువ లాభాల కోసం యూఎస్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలని భావిస్తారు. అలాంటప్పుడు ఇండియా లాంటి ఈ డెవలపింగ్ నేషన్స్లోని పెట్టుబడులన్నీ కూడా యూఎస్కి తరలి వెళ్ళిపోతాయి. అంటే డాలర్ల రూపంలో ఉండే పెట్టుబడులు మనకి ఇండియా నుంచి బయటికి వెళ్ళిపోతాయి. అంటే మనకి తక్కువ డాలర్లు నమోదవుతూ ఉంటాయి. కాబట్టి డాలర్లకి డిమాండ్ పెరుగుతుంది. ఎప్పుడైతే డాలర్లకి డిమాండ్ పెరిగిందో ఆబ్వియస్లీ రూపీ వాల్యూ అనేది తగ్గుతుంది. కాబట్టి యుఎస్లో పెరుగుతున్న వడ్డీ రేట్లు రూపాయి క్షీణతకు దారితీస్తాయి. కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ మనకి. అండ్ ఎలిమినేషన్లో వీ కెన్ ఎలిమినేట్ బి. అండ్ సెకండ్ వన్ చూడండి, ఎఫ్పిఐ ఇన్ఫ్లోస్. ఎఫ్పిఐ అంటే ఏంటండి? ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్. ఈ విదేశీ పెట్టుబడిదారులు పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్లో అంటే తక్కువ కాలానికి ఇవి ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు. దీనివలన కొంత వాలటైలిటీ ఉంటుంది. అంటే సడన్గా ఈ పెట్టుబడిని ఉపసంహరించుకోవచ్చు కూడా. ఎఫ్డిఐలా కాదు ఇది. కానీ ఇక్కడ ఎఫ్పిఐ ఇన్ఫ్లోనే ఉంది. కాబట్టి ఇక్కడ వాడు ఎఫ్పిఐ అని అడిగితే చెప్పలేం, కానీ ఇన్ఫ్లో అన్నాడు. ఎఫ్పిఐ ఇన్ఫ్లో అంటే
భారతదేశంలోకి డాలర్లు వస్తున్నాయి, అంటే ఎక్కువ డాలర్లు మనకి ఇక్కడ నమోదవుతున్నాయి, అంటే డిమాండ్ అనేది తగ్గుతుంది. ఎప్పుడైతే డాలర్ల డిమాండ్ తగ్గిందో రూపాయి క్షీణత అనేది ఉండదు, రూపాయి వాల్యూ పెరుగుతుంది. కాబట్టి సెకండ్ అనేది రాంగ్. సో వీ కెన్ ఎలిమినేట్ ఏ అండ్ డి. సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి మనకి. ఓకే, థర్డ్ ఆప్షన్ కూడా చూద్దాం మనము. అధిక దిగుమతి తీవ్రత. సో ఎక్కువగా మనము వస్తువుల్ని దిగుమతి చేసుకుంటూ ఉన్నప్పుడు మనకి ఉన్న ఫారిన్ డాలర్స్ని వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది, దిగుమతి చేసుకుంటున్నాం కాబట్టి. అప్పుడు ఏం జరుగుతుంది, డాలర్లు అనేది తగ్గుముఖం పడుతుంది, కాబట్టి డిమాండ్ పెరుగుతుంది డాలర్లకి, కాబట్టి క్షీణత, రూపాయి అనేది క్షీణిస్తుంది. అండ్ థర్డ్ వన్ ఈజ్ ఆల్సో ద రీజన్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి, 1 and 3 ఆర్ రీజన్స్ ఫర్ ద డిప్రిషియేషన్ ఆఫ్ ద రూపీ. ఈ రోజు మన లాస్ట్ క్వశ్చన్ చూడండి. ఇటీవల విడుదల చేసిన ISFR 2023 ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ సర్వే రిపోర్ట్ 2023కి సంబంధించి క్రింది వాటిలో ఏది తరుగుదల ట్రెండ్ను చూపిస్తుంది, అంటే ఏది డిక్రీజింగ్ ట్రెండ్ని చూపిస్తుంది అనేది ఇక్కడ అడగడం జరిగిందండి. ఆప్షన్స్ చూడండి. ఏ అటవీ మరియు చెట్ల విస్తీర్ణం, బి మడాడవుల విస్తీర్ణం, సి వెదురు పెరిగే ప్రాంతం అంటే బ్యాంబూ బేరింగ్ ఏరియా, అండ్ డి కార్బన్ స్టాక్. ఇందులో 3 ఇంక్రీజింగ్ ట్రెండ్లో ఉన్నాయి, ఒకటి మాత్రం తగ్గుదలలో కనిపిస్తుంది. ఆ ఒకటి ఏంటనేది ఇక్కడ ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ వన్ చూడండి, అటవీ మరియు చెట్ల విస్తీర్ణం. యాక్చువల్గా ఇది రాంగ్. ఎందుకు, మనకి 1440 స్క్వేర్ కిలోమీటర్స్ ఇంక్రీజ్ అయింది మనకి ఈ అటవీ మరియు చెట్ల విస్తీర్ణం, కాబట్టి ఏ అనేది రాంగ్. అండ్ బి అనేది చూడండి, మడాడవుల విస్తీర్ణం. ఎస్, యాక్చువల్గా ఇది కరెక్ట్ ఆన్సర్. మనకి మడాడవుల విస్తీర్ణం అనేది తగ్గుముఖం పట్టింది. మడాడవులు సుమారు 7.43 స్క్వేర్ కిలోమీటర్లు తగ్గాయండి, డిక్రీజ్ అయింది. ఇది ఇంక్రీజ్ అయింది, 1445 స్క్వేర్ కిలోమీటర్ల ఇంక్రీజ్ అనేది మనము అటవీ మరియు చెట్ల విస్తీర్ణం చూడవచ్చు. అలానే వెదురు పెరిగే ప్రాంతం బ్యాంబూ బేరింగ్ ఏరియా కూడా మనము ఇక్కడ ఇంక్రీజ్ అయింది, మనకి సుమారు 5227 స్క్వేర్ కిలోమీటర్ల ఈ బాంబూ బేరింగ్ ఏరియా అనేది ఇంక్రీజ్ అయ్యింది మనకి. అలానే కార్బన్ స్టాక్ అనేది అడిషనల్గా మనము 2.29 బిలియన్ టన్స్ కార్బన్ స్టాక్ని క్రియేట్ చేయగలిగాం, కాబట్టి కార్బన్ స్టాక్ కూడా ఇంక్రీజింగ్ ట్రెండ్లోనే ఉంది. ఆన్సర్ ఏమవుతుందండి, అప్పుడు మడాడవుల విస్తీర్ణం అనేది తగ్గుముఖం పట్టింది, 7.43 స్క్వేర్ కిలోమీటర్లు డిక్రీజ్ అయింది, కాబట్టి ఆన్సర్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. సో ఇవి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ క్విజ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.